ఎన్నికలు అంటేనే లక్షల కోట్లు పంచాల్సిన పరిస్థితి. అలాంటిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉపాధి కూలీకి లభించింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నుంచి ఈర లక్కప్ప అనే ఉపాధి హామీ కూలిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిలబెట్టింది. ఇందిరమ్మ ఇల్లు అనే చిన్న నివాసంలో ఉంటున్న లక్కప్ప కూడా తాను ఎమ్మెల్యే అభ్యర్థిని అంటే ముందు నమ్మలేదు. ఇప్పుడు ఆయన మెడలోనే కండువా వేసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఊరూరా తిరుగుతున్నారు. మాలాంటి వాళ్ళం సర్పంచులం కావడమే గగనం. అలాంటిది తాను ఎమ్మెల్యే అభ్యర్థిని అంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. పెళ్లి కాని తనకు ఆస్తులు కూడబెట్టుకోవాలని లేదని, ఎమ్మెల్యేగా గెలిచి మడకశిరను అభివృద్ధి చేస్తానని అంటున్న ఈర లక్కప్పతో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అంటే ఇప్పట్లో కోట్లు ఉండాలి, మంది ఉండాలి, మార్బలం ఉండాలి. ధనబలం, అంగబలం ఈ రెండు ఉంటేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అర్హత ఉండాలి అని అందరూ అనుకుంటారు. అయితే ప్రస్తుతం మడకశిర నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నంగా ఇప్పుడు ఒక ప్రత్యేకమైన అంశం నెలకొనింది. ఇప్పుడు ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్న ఈర లక్కప్ప ఇప్పుడు మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈర లక్కప్ప ఇప్పుడు ఉపాధి హామీ కూలీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ప్రస్థానం ఏ విధంగా వచ్చింది అని ఆయన మాటల్లోనే ఉందాం. అన్నా నమస్తేనా. ముందుగా మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీ ఇండ్లు చూస్తే ఇప్పటికీ ఇంకా పెయింట్ కూడా కొట్టలేదు అనుకుంటాను, ఆ విధంగా ఉంది. ఇంత అంటే ఈ పరిస్థితి అంటే ఎట్లా ఉన్నారు మీరు? ఫస్ట్ నుంచి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? సార్, నేను పడార గ్రామంలో ఒక సామాన్యమైనటువంటి నిరుపేద కుటుంబంలో జన్మించినాను. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. మరలా మైరడా ప్లాన్ మడకశిర ప్రాజెక్ట్ స్వచ్ఛంద సంస్థలో పాఠశాల ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ విద్యా వాలంటరీగా కూడా పనిచేసినాను. అయిన తర్వాత ఈఎన్డిపి సంస్థ యందు సంఘాల యొక్క బుక్ అనిమేటర్గా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత 2006 నుంచి 11 వరకు గుడిబండ గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీలో సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. అప్పటి నుంచి ప్రజాసేవ చేస్తూ ప్రతిరోజు ఆఫీస్ వద్ద ఎంఆర్ఓ, ఎంపీడీఓ స్టేషన్ల వద్ద ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని అర్జీలు రాసి వాటిపైన అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరించడం జరిగింది. సర్పంచ్ అయిన తర్వాత కూడా నేను 3 నెలల క్రితం మా సొంత పొలం నందు ఎన్ఆర్ఈజిఎస్ పనుల్లో బండింగ్స్ అంటే గట్లు వేసే పనిలో నేను పూర్తిగా మా సొంత పొలంలో ఉపాధి హామీ కూలీ కూడా పనిచేయడం జరిగింది. 1008 రూపాయలు బిల్ కూడా వచ్చింది. ఇప్పుడు నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చాలి అంటే కొంచెం ఇంకా మంచి అంటే ఈర లక్కప్ప కంటే ఇంకా మెరుగైన అభ్యర్థిని పెట్టాలనేది మీ పార్టీలోనే కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి, ఒక అసమ్మతి వినిపిస్తుంది. ఈ అసమ్మతి పట్ల మీరేమంటారు? అదంతా మన జగనన్న గారు ముఖ్యమంత్రి వర్యులు చూసుకుంటారు. ఏం కథ, మార్చచ్చా, మార్చలేకపోతామా, మంచోడా, ఏం కథ, పార్టీ ఎట్లుంది, ఈ నియోజకవర్గంలో ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా అనేది జగనన్న గారే పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నుంచి మీకు ఏమైనా ఇప్పుడు సపోర్ట్ వస్తుందా? ప్రచారానికి వస్తున్నారా ఆయన? సార్, మొట్టమొదటిసారిగా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు పోయి కలిసినాను. బీ ఫారం ఎవరికి వస్తే అప్పుడు చేస్తానన్నారు. మన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత 3-4 డేస్లో పోయి కలిసినాను. సార్, ఈరోజు టికెట్ ఇచ్చినారు, మీరు ఆశీర్వదించండి అని. అతను ఒకే మాట చెప్పినారు, ఎమ్మెల్యే గారు, నేను పార్టీలో ఉంటాను, పార్టీకి పనిచేస్తాను. మన రాజశేఖర్ రెడ్డి కుటుంబం దగ్గర బంధువు నేను. జగనన్నను ముఖ్యమంత్రి చేయాలా, రెండవసారి అతన్ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలా అనే తపన నాకుంది. నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తాను, వేయిస్తాను. నేను ఎక్కడా కూడా పార్టీ మారను, పార్టీకి అండగా ఉంటాను అని చెప్పడం జరిగింది. సార్, అంటే మీ తరపున ప్రచారం చేస్తున్నారు ఆయన? లేదు సార్, ఇంతవరకు చేయలేదు, కానీ చేస్తాను. మా కొడుకు ఏదో ఎగ్జామ్లో ఉన్నాడు, అది అయిన తర్వాత ఇద్దరు కలిసి వస్తాం, పార్టీకి పనిచేస్తాం అని మేడమ్మ వాళ్ళు చెప్పడం జరిగింది. సార్,
మొత్తానికి ఇప్పుడు మడక్సీ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే మీ పార్టీ కానీ ఏ విధంగా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా లభిస్తోంది మీకు ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో? సార్, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మహిళలు కావచ్చు, పరిపాలన సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఇటువంటి ప్రభుత్వం కావాలా, ప్రజల వద్దకే వచ్చి పరిపాలన అనేది సాగిస్తున్నారు మన జగనన్న గారు, మన ఇంటి వద్దకే ఇది చేస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మేము కాపాడుకోవాలా, గెలిపించుకోవాలా అనే ఒక కృత నిశ్చయంతో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, ఎప్పుడు ఎన్నికలు ఏ క్షణంలో పెట్టినా ఫ్యాన్ గుర్తు ఎక్కడుంది, ఫ్యాన్ గుర్తుకు వేల ఓటు అనే ఒక ఆశతో ఉన్నారు. మడకశిర నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఏ ప్రజలకు ఏ విధంగా మీరు సేవ చేస్తానని చెబుతూ ముందుకు వెళ్తున్నారు? సార్, మన బెంగళూరులో దాదాపు 15,000 మంది ఈ నియోజకవర్గం నుండి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళినారు. అక్కడ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మన వాళ్ళు అందరూ చెప్పినారు, ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా నేను ఎక్కడ చూసినా ఈ చిన్నపిల్లలు డాక్టర్లు లేరు, గైనకాలజీ డాక్టర్ లేరు, ముఖ్యంగా ఒక అధునాతనమైనటువంటి ఆసుపత్రిని మడక్సిరలో ఏర్పాటు చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ మడక్సిర నియోజకవర్గానికి హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు తీసుకొని రావడం నా యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత. అది రావాలంటే ఖచ్చితంగా రత్నగిరి రిజర్వాయర్ ఏర్పాటు చేయాలి. పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లయితే మీకందరికీ ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కలిగించి తీరుతానని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఇది తాను ఉపాధి హామీ కూలీని అయినప్పటికీ కూడా తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా మడకశిర నియోజకవర్గానికి ప్రకటించినందుకు జగనన్నకు థ్యాంక్స్. అలాగే మడకశిర ఎమ్మెల్యేగా తాను గెలుపొందితే మడకశిర నియోజకవర్గం నుంచి సాగుతున్నటువంటి వలసలను నివారించి ఇక్కడ విద్య వైద్యపరమైన సదుపాయాలను మెరుగుపరుస్తాను, అలాగే ఇక్కడికి హంద్రీనీవా ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కూడా తీసుకువచ్చేలా కృషి చేస్తానని ఈర లక్కప్ప గారు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.